వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి వాక్కులు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినానికి కూడా మీరు వేకును లేచి దేవుని స్తుతించి ఆయన పాదములు పట్టుకొని శ్రేష్టమైన ఆయన వాక్కులను ధ్యానించి ఉంటారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయమునని దేవుని యొక్క కృపావార్తను వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శుభదినాన బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాగ్దానాన్ని మీరు విని దేవుణ్ణి స్తుతిస్తూ దేవునిలో బలపడుతూ, అలాగే ప్రార్థించమని కోరి ఫోన్లు చేస్తున్న వారిని, అలాగే మెసేజ్లు పెడుతున్న వారిని అందరిని బట్టి దేవుణ్ణి కీర్తిస్తున్నాం. మీ నిమిత్తము మానక ప్రార్థన చేస్తున్నాం. మీకున్న ఏ ప్రాబ్లం అయినా దేవుడు క్లియర్ చేయబోతూ ఉన్నాడు. ఇలాగున మీరు ఈ కార్యక్రమాలు విని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని మేము తాపత్రయపడుతూ ఉన్నాం. ప్రియులారా, అందుకే తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క మాటలు వింటూ దేవునిలో ఆశీర్వదించబడుతూ దేవుని యొక్క ఆత్మీయ సత్యాలను మీరు నేర్చుకుంటూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాట నిజంగా చాలాసార్లు నేను తలపెట్టే ఈ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడో లేదో, ఈ కార్యం సఫలీకృతం అవుతుందో లేదో, ఈ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడో లేదో, ఈ కార్యాన్ని దేవుడు 30దంతలుగా 60దంతలుగా తీర్చి నా కార్యాలు, నా చేతి పనులు, నా హృదయధ్యాన తలంపులు దేవుడు నెరవేరుస్తాడో లేదని చాలాసార్లు మనం టెన్షన్ పడుతూ ఉంటాం. అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని దేవుడు చక్కని మాట మనకు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము రాజులను, అధికారులను, ప్రధానులను, పెద్దలను ఎవరిని నమ్మట్లేదు. ప్రియులారా, మనం దేవుణ్ణే నమ్ముకొని ఉన్నాము కనుక ఈ శుభదినాన కూడా దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకొనుము, ఆయన నీ కార్యం సఫలం చేయను. మనం దేవుణ్ణి నమ్ముకొని ముందడుగు వేస్తే చాలు ప్రియులారా, మిగతా కార్యం అంతా కూడా దేవుడే నెరవేర్చుకుంటానని దేవుడు సెలవిస్తున్నాడు. అనేక మార్లు మన జీవితాల్లో మనం దేవుని నమ్ముకున్నందుకు, ఆయన మీద ఆధారపడినందుకు, ఆయన మీద ఆశ పెట్టుకున్నందుకు దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చి చూపించాడు ప్రియులారా. అలాగే మన కార్యాలను కూడా దేవుడు నెరవేర్చాడు. మన కార్యాలు మనకెంతో క్లిష్ట కష్ట పరిస్థితులుగా కనబడుతూ ఉండవచ్చు, కానీ వాటన్నిటిని కూడా దేవుడు నెరవేర్చుకుంటూ 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మనల్ని ఫలింపజేసుకుంటూ వచ్చాడు. ఈ శుభదినాన దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి మన జీవితాలను దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనదో, దేవుని యొక్క మాట ఎంత విలువైనదో, దేవుని యొక్క వాక్కుకున్నటువంటి జీవం ఎంతటిదో మనం గ్రహించేటట్టుగా మన కార్యాలను దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. అది నెరవేర్చడానికి లేని వాటిని కూడా ఉన్నట్టుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అన్నింటినీ త్రిప్పివేయగలిగినటువంటి సమర్థుడిగా దేవుడు కనబడుతూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతగా ఆశీర్వదించాలంటే, భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని నమ్మి ఎలియాజరు చేత ప్రమాణం చేయించుకొని ఆయనను ఇస్సాకునకు భార్యను తీసుకురమ్మని పంపించినప్పుడు ఎలియాజరు కూడా ఎంతో నమ్మకంతో, నా దేవుడు నాతో ఉన్నాడు, నా యజమానుని కుమారునికి మరి కన్యకని నేను తీసుకొని వస్తానన్న శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో ఆయన బయలుదేరాడు ప్రియులారా. అందుకే త్రోవలో ఉండగానే ఆయన ఇంకా ఇంటికి వెళ్ళకముందే బావి దగ్గరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఏ ఇంటికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ అమ్మాయితో నేను మాట్లాడాలో, మరి ఆ కుమార్తె ఎవరో నాకు తెలియదయ్యా. అయితే ఈ శుభదినాన నేను నిన్ను నమ్ముకొని ఈ బావి దగ్గర నేనును నాతో ఉన్నటువంటి మరి ప్రజలను, నేనును నాతో ఉన్నవారును ఒంటెలను మోకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా అని ఎంతో హృదయపూర్వకంగా, ఎంతో విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు ప్రియులారా. ఆయన ప్రార్థన చేసి ఆమెననగానే రిబ్కా బావి దగ్గరకు వచ్చినట్లు వ్రాయబడింది ప్రియులారా. అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, ఆయన నేరుగా రిబ్కానే మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు ప్రియులారా. నిజంగా దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయి ప్రియులారా. ఆయన నీళ్ళు అడగడం,
ఆమె ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తానని చెప్పడం, నేరుగా లాబాని ఇంటికి ఆయన నడిపించబడ్డం, ఆయనే సూటిగా యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడ లోపలికి రమ్మని లాబాను ఆయన్ని ఆహ్వానించడం, ఇవన్నీ కూడా శుభప్రదం ప్రియులారా. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మన ప్రయత్నాలు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుణ్ణి మనం నమ్ముకున్న కారణం చేత మన కార్యాలు వివాహ విషయమే కాదు ప్రియులారా, సంతాన విషయమే కాదు, ఆరోగ్య విషయం కాదు, జాబ్ విషయమే కాదు, ప్రమోషనే కాదు, ఎగ్జామే కాదు, ఇంటర్వ్యూనే కాదు, అప్పులు, లోన్స్, ఇల్లు, పొలాలు, స్థలాలు ఏదైనా తీసుకోండి ప్రియులారా. మనం దేవుని నమ్ముకున్న కారణం చేత దేవుడు మన కార్యాలు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన కూడా నీ జీవితంలో చేయబోతున్న సమస్త కార్యాలను దేవుడు నెరవేర్చబోతున్నానని ఈ శుభదినాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు తలపెట్టే కార్యం ఏదైనా సరే దేవుడు నీతో సూటిగా ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కారణం చేత నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయబోతున్నాడు. సఫలం చేసి నిన్ను ఆశీర్వదించి, నిన్ను తలగా ఉంచి, నిన్ను పైవానిగా హెచ్చించి, 30 60 100 నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఈ శ్రేష్టమైన వాక్కు చేత నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. నువ్వు తలపెట్టి ప్రతి కార్యమును దేవుడు నెరవేర్చునుగాక. నీ కార్యములన్నీ కూడా 30 60 100 ఫలభరితముగా ఉండునుగాక, సఫలమైపోవునుగాక. దేవుడు ఆయన కృపను నిండుగా చూపించబోతున్నాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆపరేషన్ లేకుండా సంపూర్ణమైన ఆయుష్ని ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చి ఇక హాస్పిటల్కి వెళ్ళకుండా, మందులు వాడకుండా దేవుని యొక్క కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో చాలా సందర్భాలలో దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఈలాగున ఆశీర్వదించి ఆయన కృపను, ఆయన చిత్తమును నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనల్ని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శుభదినాన్ని అట్టి పరిపూర్ణ విశ్వాసంతో, అట్టి నమ్మకంతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచునుగాక. అలాగే దేవుడు నీ కార్యమును నెరవేర్చి సకల సంతోషంతో నువ్వు దేవుని సన్నిధిలో సాక్ష్యం పలుకున్నట్లు దేవుడు ద్వారములు తెరచునుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్తిల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధి చేరే భాగ్యం ఇచ్చిన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. మీకు కోట్లాది వందనాలు. నీవు ఆయన నమ్ముకును, నీ కార్యములు నెరవేర్చబడినని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. నిజముగా మా కార్యములను నెరవేర్చగలిగిన సమర్థుడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రయత్నాలు సఫలం చేయ దేవుడు మీరే తండ్రి, మీకు స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవుడు మీరే దేవా, మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి మీ బిడ్డలను మీ హస్తములకు అప్పగిస్తున్నాను. ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మీ కార్యములు తండ్రి నాయన ఎంతో గంభీరమైనవి, శ్రేష్టమైనవి, బలమైనవి తండ్రి. మీ కార్యములు వారి జీవితాల్లో నెరవేరుస్తూ మహిమ పొందమని, మీ బిడ్డలను ఆశీర్వదించి తలగా ఉంచమని, పైవారినిగా ఉంచమని, హెచ్చించమని, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, ఎగ్జామ్లో, జాబ్ విషయంలో కృపనివ్వమని, వారికి ఉన్న రోగములన్నింటినీ గద్దిస్తున్నాను. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చునుగాక. మీ బిడ్డల సమస్త దరిద్రత నుండి తప్పించబడినగాక. మీకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో కూడా వారు ప్రార్థనా పరులై, విశ్వాస వీరులై తండ్రి నాయన కృప నుండి అధికమైన కృపను, విశ్వాసం నుండి అధికమైన విశ్వాసమును, ప్రార్థన నుండి అధికమైన ప్రార్థనను మీ బిడ్డలు పొందుకొని మీకు ఇష్టలై, యోగ్యులై, మీ అభిషేకానికి అర్హులై మీ బిడ్డలు వారి కార్యములు నెరవేర్చుకున్నట్లు కరుణ చూపినందుకే స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం ఎగ్జామ్, ఇంటర్వ్యూలకు, ఆయా ప్రాంతాలకు ప్రయాణాలు వెళ్చిన బిడ్డలందరికీ దీవెన దయచేయమని, ఆత్మీయ జీవితంలో కూడా మీ బిడ్డలు అంతకంతకు వర్ధిల్లునట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తిపరిచినందుకే స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.